హలో ఎవ్రీవన్, నేను మీ క్రాంతిచారి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం అయితే బ్లాగ్ అయితే వచ్చేసింది అనుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫలక్నామా టెంపుల్ అయితే పోతున్నాం చాలా రోజుల తర్వాత. సో చాలా ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం టైం దొరుకుతలే. సో మనం బ్లాగ్ చేయడానికైనా కొన్ని ఆఫీస్ టెన్షన్స్ అట్లా ఇట్లా. సో ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు కొన్ని లేట్ అయినా సరే కానీ మన వీడియోలు పక్కొస్తే మన ఛానల్ అని మీకైతే ప్రామిస్ చేసినా కదా. చలో ఇప్పుడైతే నేనైతే ఫలక్నామా టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నా. అందుకే ఇప్పుడు ఇంట్లో అయితే కొడుతున్నా అనమాట. సో ఇంట్లో తీసుకొని ఇన్ని అయితే డైరెక్ట్ ఫలక్నామా టెంపుల్కి అయితే పోతున్నాం. ఆన్ ద వే కంటిన్యూ చేస్తున్నాను వీడియో. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. చలో కంటిన్యూ చేస్తుంటే నాతో పాటు వచ్చేయండి. మేబీ ఫలక్నామాలో మళ్ళా కలుద్దాం. చలో మళ్ళీ లేట్ అని చెప్పి చలో. అవకాశం ఇవ్వాలా? ఆలయంలోకి వస్తే కూర్చోవద్దు, చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వాళ్ళకి దాడొద్దండి. చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వాళ్ళకి దాడొద్దు. జయ జయ గంటలారా, జయ గంటలారా, శివ శివ గంటలారా, శివ గంటలారా. గాటిలో పుట్టింది నల్ల పోచమ్మ, ఏటిలో పుట్టింది ఎర్ర పోచమ్మ. పై పైగా సందుల పైగల్ల మాట, రైక నీది ముత్యాల రంగైన మాట. శివాలకే సింగులో శివ శివ అరుపులో ఆది పరాశక్తిలో కదులుతున్నారు భక్తులు. గుడి నిండా వేద మంత్రాలు చూడు, గల్లా పోచమ్మ నువ్వు చూడు. సిగమెత్తే సిగాలు మా వారికి బోనాలు. తీర్చే సద్గణాలు తొలగిస్తది పాపాలు. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. చెట్టు తిండి దొరసానికి మూడల జడలో వెలిగే దీపాలు కస్తరమైనాలు. తమ్ముడితో కదవులకు కాళికాంబ, నడుము చుట్టూ వస్త్రాల మాలికాంబ. శ్మశాన కాళిక, కపాల మాలిక, అఘోర కాళిక, పూజలే చూడిక. మర్రి చెట్టు నీడలోన వెలిసింది, మంత్రాల దండగాలు ఇంటుంది. కూడలల్ల గద్దె మీద నిలిసింది. ఫలక్నామకాళి మాతాకి, ఫలక్నామకాళి మాతాకి. దర్శనమైన భక్తులు భద్రత్వం చేస్తున్నారమ్మా. చెట్టు చుట్టూ ప్రదక్షిణ చూసుకున్న దానం వెళ్ళి ఆలయం ఎక్కువ కూర్చోపైన దర్శనం చేసుకొని జరుగుతున్నారు అందరికీ. హే గాయ్స్, ఇప్పుడైతే మనం ఫలక్నామా కాళీమందిర్ టెంపుల్ అయితే దర్శనం అయితే చేసుకున్నాం. సో లోపల మాట్లాడదాం అనుకున్నా, సో కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉండే, సో మాట్లాడడానికి అయితే ఛాన్స్ అయితే లేకుండా అనమాట. సో నేను ఇప్పుడే బయటికి వచ్చి అయితే పులిహోర తీసుకొని ఇట్లా ఒక దగ్గర అయితే కూర్చున్నా ప్లీజ్గా. కొంచెం సుఖం అనిపిస్తుంది. కొంచెం టెంపుల్ లోపల పోయి కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం దేవుణ్ణి చూసి అలా మన లోపల పెయిన్ ఏదైతుందో మనం షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో గాయ్స్, దర్శనం అయితే చేసుకున్నా. సో దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా ఇట్లానే మీరు సపోర్ట్ చేస్తుండండి. ఇంకా ముందు ఇంకా మంచి మంచి వీడియోస్కొని నేను ముందుకైతే వస్తాను. సో ఇట్లానే నన్ను సపోర్ట్ చేస్తుండండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ కలుస్తాం మనం నెక్స్ట్ బ్లాగ్లో. ఇట్లనే కంటిన్యూ చేస్తుండండి. సో టెంపుల్ ఎవరైతే ఇంకా విజిట్ కావాలని ఉన్నారో, మోస్ట్లీ అయితే అందరికీ తెలుసు ఫలక్నామా కాళీమందిర్ అంటే చాలా ఫేమస్ టెంపుల్. సో ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ అయితే వచ్చినా నేను. సో నా ప్రీవియస్ వీడియోస్కి బ్లాగ్ అయితే ఉంటుంది. సో చాలా రోజులైంది రాక అట్లా అని చెప్పి అయితే నేనైతే కొంచెం రిలాక్స్ అవుతుంది, హార్ట్ కొంచెం వెయిట్ తగ్గుతుంది అని చెప్పి ఒక మైండ్ సెట్తో అయితే వచ్చిన. సో చాలా రిలాక్స్ ఉంది ఇప్పుడు నేను. సో చలో మళ్ళీ లేట్ ఎందుకు మీకు మళ్ళీ కలుస్తాం మనం నెక్స్ట్ బ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ చేస్తాను.